హలో గైస్, ఐఎమ్ సో హ్యాపీ మీ అందరూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. ఇప్పుడు మనం 250 సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ అయ్యాం. అండ్ వెల్కమ్ బ్యాక్ టు కాస్మిక్ రహస్యాలు. ఐఎమ్ సో సారీ, ఇట్ హ్యాస్ బీన్ 3 వీక్స్ నేను వీడియో పోస్ట్ చేయలేదు. సారీ, సమ్ రీజన్స్ వల్ల. అండ్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఐ విల్ బీ లైక్ డెడికేటెడ్ టు దిస్ ఛానల్ అండ్ యూ విల్ గెట్ డైలీ అప్డేట్స్ ఆన్ దిస్. అండ్ నాకు చాలా హ్యాపీగా ఉంది. మన కాస్మిక్ రహస్యాల ఫ్యామిలీని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి బిగ్ థ్యాంక్స్. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ముందు ముందు వార్మ్ హోల్స్, బ్లాక్ హోల్స్, టైమ్ ట్రావెల్ థియరీస్తో పాటు మన మైథాలజీస్లో ఉన్న హిడెన్ కాస్మిక్ సీక్రెట్స్ని కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అంటే నేను మీకు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సైన్స్ అండ్ మైథాలజీ కలిస్తే యూనివర్స్ స్టోరీస్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. సో స్టే ట్యూన్డ్ గైస్. బిగ్గెస్ట్ కాస్మిక్ జర్నీ ఇప్పుడే స్టార్ట్ అవబోతుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో యూ విల్ గెట్ ఆల్ మై అప్డేట్స్ వెన్ ఎవర్ ఐ పోస్ట్ దెమ్. ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి వార్మ్ హోల్స్. వార్మ్ హోల్స్ అంటే ఏంటి, అసలు వార్మ్ హోల్స్కి మన స్పేస్కి రిలేషన్ ఏంటి, అసలు దాని మీనింగ్ ఏంటి, ఇవన్నీ మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మీరు హైదరాబాద్లో ఉన్నారు. ఫర్ సపోజ్ హైదరాబాద్లో నుంచి అమెరికాలో న్యూయార్క్కి వెళ్ళాలంటే ఒక 20 hours ఫ్లైట్ పడుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేయడానికి ఒక 20 hours వేసుకోండి. బట్ ఒక కాస్మిక్ టనల్ ఉంటే జస్ట్ ఫ్యూ సెకండ్స్లో వన్ గ్యాలక్సీ నుంచి అనదర్ గ్యాలక్సీకి టెలిపోర్ట్ అయిపోతే ఇజ్ ఇట్ పాసిబుల్? స్పేస్ని ఫోల్డ్ చేసి డైరెక్ట్గా అక్కడికి జంప్ అవ్వడం పాసిబుల్ అయితే దట్ మిస్టీరియస్ కాస్మిక్ టన్నల్ని సైంటిస్ట్ వార్మ్ హోల్ అని పిలుస్తున్నారు. వాట్ ఈస్ వార్మ్ హోల్? వార్మ్ హోల్ అంటే ఏంటి? వార్మ్ హోల్ అంటే స్పేస్ టైంలో ఒక షార్ట్కట్ టన్నల్ లాంటిది. యూనివర్స్ని ఒక పేపర్లా ఇమాజిన్ చేయండి. పేపర్ని స్ట్రైట్గా చూస్తే డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది, అదే ఫోల్డ్ చేస్తే డిస్టెన్స్ చిన్నగా అయిపోతుంది. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ బ్లాక్ డయాగ్రామ్ చూస్తే ప్లానెట్ ఏ నుంచి ప్లానెట్ బికి ఇట్స్ అ లాంగ్ టైమ్ ట్రావెల్. ఎందుకంటే మనం స్ట్రైట్గా వెళ్తున్నాం, దెర్ ఈస్ నో లైక్ షార్ట్ కట్. సో ఇట్ విల్ బీ అ లాంగ్ టైమ్ ట్రావెల్. అదే వార్మ్ హోల్ టైమ్ ట్రావెల్లో ఎట్లా ఉంటుందంటే ప్లానెట్ ఏ నుంచి ప్లానెట్ బికి మధ్యలో ఒక వార్మ్ హోల్ టన్నల్ ఉంటే ఈజీగా మనం వెళ్ళిపోతాం. లైక్ ఇట్ వోంట్ బి డిస్టెన్స్ లైక్ దిస్. మనం ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ చేసిన ఫీల్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ షార్ట్ కట్ ఇన్ స్పేస్ టైం. సో నార్మల్గా ఏ నుంచి బీకి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది, బట్ స్పేస్ని ఫోల్డ్ చేస్తే డైరెక్ట్ షార్ట్ కట్ క్రియేట్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ అదే వార్మ్ హోల్ కాన్సెప్ట్. ఇక్కడ ఐన్స్టీన్ థియరీ కనెక్షన్ ఏంటో చూద్దాం. 1915లో ఆల్బర్ట్ ఐన్స్టీన్ స్పేస్ అండ్ టైం సపరేట్ కాదు అని చెప్పాడు. దాన్ని స్పేస్ టైం ఫ్యాబ్రిక్ అంటారు. అంటే నేను ఈ బ్లాక్ డయాగ్రామ్లో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ బ్లాక్ డయాగ్రామ్ మీరు చూస్తే ఫ్లాట్ స్పేస్ టైం అంటే స్పేస్ టైం ఇలా ఉన్నప్పుడు ఒక ప్లానెట్ అనేది స్పేస్లో యాడ్ అయితే గ్రావిటీ బెండ్స్ ద స్పేస్. అంటే ఇట్ విల్ బెండ్ లైక్ దిస్. ఇలా ఉన్న సర్ఫేస్ ఒక ప్లానెట్ ఇప్పుడు ఇక్కడ ఒక ప్లానెట్ పడినప్పుడు ఇట్ విల్ బెండ్ లైక్ దిస్, రైట్? సో లార్జ్ ప్లానెట్స్ అండ్ బ్లాక్ హోల్ స్పేస్ని బెండ్ చేస్తాయి. సైంటిస్ట్ ఏమంటున్నారంటే ఎక్స్ట్రీమ్ బెండింగ్ వల్ల టన్నల్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. దట్ టన్నల్ ఈజ్ ఈక్వల్ టు వార్మ్ హోల్. చాలామంది బ్లాక్ హోల్ అండ్ వార్మ్ హోల్ రెండు సేమ్ అనుకుంటారు. బట్ నేను మీకు డిఫరెన్స్ చెప్తాను. బ్లాక్ హోల్ అంటే వన్ వే డెత్ ట్రాప్. ఇన్సైడ్ అంటే మనం లోపలికి వెళ్ళినా బయటికి రాలేము. అదే వార్మ్ హోల్ థియరిటికల్లీ వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేయడానికి గేట్వే లాగా వర్క్ అవుతుంది. మన ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసినట్టయితే నేను బ్లాక్ హోల్ గురించి మొత్తం ఒక డీటెయిల్ వీడియో చేశాను. నా ఫస్ట్ వీడియో అదే మన యూట్యూబ్ ఛానల్లో. మీరు వెళ్ళి ఆ వీడియో చూడొచ్చు. బ్లాక్ హోల్ కాన్సెప్ట్ మీద మీకు బాగా అర్థమవుతుంది.
సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ బ్లాక్ హోల్ అండ్ వార్మ్ హోల్. వార్మ్ హోల్ థియరిటికల్లీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ అవ్వడానికి ఒక గేట్వే లాగా వర్క్ అవుతుంది. కానీ బ్లాక్ హోల్ అనేది మనం ఒక్కసారి లోపలికి వెళ్ళిపోతే లైట్ కూడా బయటికి రావడానికి సాధ్యపడదు. ఇట్స్ లైక్ ఎ ట్రాప్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు గేమ్లో మ్యాప్ ఓపెన్ చేశారు. సో మీరు ఆ మ్యాప్ ఓపెన్ చేసి కార్ గేమ్ ఆడుతున్నా, లైక్ బైక్ గేమ్ ఆడుతున్నా, నార్మల్లీ రోడ్ని ఫాలో అవ్వాలి. బట్ సడన్లీ సీక్రెట్ పోర్టల్ దొరికితే ఇన్స్టెంట్ టెలిపోర్ట్ అవుతారు. వార్మ్ హోల్ కూడా ఎగ్జాక్ట్లీ అలాంటి కాస్మిక్ పోర్టలే. టైమ్ ట్రావెల్ పాసిబిలిటీ. మోస్ట్ క్రేజీ పార్ట్ ఏంటంటే సైంటిస్ట్ థింక్ వార్మ్ హోల్స్ టైమ్ ట్రావెల్కి హెల్ప్ చేయొచ్చు. ఫ్యూచర్కి వెళ్ళడం, పాస్ట్కి ట్రావెల్ చేయడం థియరిటికల్లీ పాసిబుల్ అని కొన్ని ఈక్వేషన్స్ చెప్తున్నాయి. లైక్ ఐన్స్టీన్ ఈజ్ ఈక్వల్ టు mc². ఐన్స్టీన్ ఈక్వేషన్స్ ప్రకారం స్పేస్ అండ్ టైం కనెక్టెడ్ కాబట్టి స్పేస్ షార్ట్కట్ క్రియేట్ చేస్తే టైం ఎఫెక్ట్ కూడా ఉండొచ్చు. ఇక్కడ మీరు బ్లాక్ డయాగ్రామ్లో చూడొచ్చు. 2026 టు 2050, 2050 టు 3000. ఒకవేళ ఇది కదా నార్మల్గా 2026 టు 2050, 2050 టు 3000 అంటే 3000కి వెళ్ళాలంటే 2015 కూడా క్రాస్ చేయాలి మనం. బట్ ఒక వార్మ్ హోల్ అనేది ఉంటే 2026 నుంచి ఒకేసారి 3000కి వెళ్ళిపోవచ్చు. లైక్ వీఆర్ నాట్ ఎట్ ఆల్ గోయింగ్ ఇన్ టు 2050. ఇది సీక్రెట్ టనల్ లాగా. దీని నుంచి 3000కి వెళ్ళిపోవచ్చు టైం ట్రావెల్ చేస్తూ వార్మ్ హోల్ వల్ల. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే స్టెబిలిటీ. కరెంట్ సైన్స్ ప్రకారం వార్మ్ హోల్స్ అనేవి స్టేబుల్గా లేవు. ఓపెన్గా ఉంచడానికి ఎగ్జాటిక్ మ్యాటర్ అనే అన్నోన్ ఎనర్జీ కావాలి. ప్రాబ్లం ఏంటంటే మనం ఇంకా ఆ మ్యాటర్ని డిస్కవర్ చేయలేదు. సో ఇది థియరిటికల్ కాన్సెప్ట్ మాత్రమే. ఇంటర్స్టెల్లార్ మూవీ కనెక్షన్లో హాలీవుడ్ మూవీ ఇంటర్స్టెల్లార్ వార్మ్ హోల్ కాన్సెప్ట్ని సూపర్ రియలిస్టిక్గా చూపించారు. సైంటిస్ట్ కన్సల్టేషన్తో ఆ విజువల్స్ని క్రియేట్ చేశారు. అందుకే మూవీ సైన్స్ లవర్స్కి మాస్టర్ పీస్ అయింది. సో గైస్, వార్మ్ హోల్స్ నిజంగా ఉన్నాయా? సైన్స్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. బట్ ఐన్స్టీన్ థియరీస్ ప్రకారం యూనివర్స్లో హిడెన్ షార్ట్కట్స్ ఉండడం ఇంపాసిబుల్ కాదు. మేబీ ఫ్యూచర్ హ్యూమన్స్ గ్యాలక్సీస్ మధ్య ట్రావెల్ చేస్తారు యూజింగ్ వార్మ్ హోల్స్. అంటిల్ దెన్ యూనివర్స్ రిమైన్స్ ద బిగ్గెస్ట్ మిస్టరీ. ఇలాంటి కాస్మిక్ రహస్యాల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేశాక బెల్ ఐకన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో యూ విల్ గెట్ ఆల్ మై అప్డేట్స్ whenever I post them. And I'm really sorry not posting from 3 weeks. ఇక నుంచి డైలీ మీకు వీడియోస్ వస్తాయి, డైలీ మీకు అప్డేట్స్ వస్తాయి. Bye bye guys. We'll see you tomorrow.